ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆరంభమవుతుండగా బౌలింగ్లో భారత్ ఆశలన్నీ జస్ప్రీత్ బుమ్రా మీద నిలిచాయని చెప్పుకోవచ్చు. అయినా సరే తొలి టెస్టులో టీమిండియాకి అయితే ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్లో అదరగొట్టేసిన అతను రెండో ఇన్నింగ్స్లో చేతులు ఎత్తేశాడు. అంచనాలను అందుకోలేకపోయాడు. రెండో టెస్టులో భారత్ ఎలా పుంజుకుంటుంది అని అభిమానులు చూస్తుంటే ఈ మ్యాచ్కి జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడనే సమాచారం బయటికి రావడంతో ఆందోళన అయితే తప్పట్లేదు. తన స్థానంలో టీమిండియా ఎవరిని ఆడిస్తుంది, అతడి లేని లోటును ఎవరు ఎలా భర్తీ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది రెండో టెస్ట్ ముందు. ఫార్మాట్ ఏదైనా జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకి ఎంతో కీలకం. టెస్టుల్లో అతడిపై మరింత ఆధారపడుతుంది జట్టు. ముఖ్యంగా పేస్ పిచ్లకు నెలవైన దేశాల్లో టెస్టులు ఆడుతుంటే జస్ప్రీత్ బుమ్రా అత్యంత కీలకంగా మారుతున్నాడు. కానీ ఫిట్నెస్ సమస్యల కారణంగా అతన్ని అన్ని మ్యాచ్ల్లో ఆడించే పరిస్థితి అయితే లేదు. ఆస్ట్రేలియాలో వరుసగా మ్యాచ్లు ఆడి గాయపడటంతో అతడి విషయంలో జట్టు యాజమాన్యం జాగ్రత్త పడుతుంది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో బుమ్రాను 3 మ్యాచ్ల్లో మాత్రమే ఆడించాలని సిరీస్ స్టార్ట్ కాకముందే నిర్ణయించుకుంది. దీని ప్రకారమే తొలి టెస్ట్ తర్వాత అతనికి విశ్రాంతిస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. శుక్రవారం ప్రాక్టీస్ సెక్షన్లో కూడా బుమ్రా పాల్గొనకపోవటాన్ని బట్టి అతను రెండో టెస్టుకు దూరం కావడం ఖాయం కావచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే మూడో టెస్ట్ మ్యాచ్కి జస్ప్రీత్ బుమ్రా అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ మ్యాచ్ జరిగేది లార్డ్స్లో. ఖచ్చితంగా లార్డ్స్ మ్యాచ్లు అందరూ ఆడాలని ఆశిస్తారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి బుధవారం ఎడ్జ్ బాస్టన్లో మొదలయ్యే రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎవరు ఆడతారనేది ప్రశ్నగా మారింది. హర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్ల రూపంలో టీమిండియాకి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆకాష్ దీప్ ఇప్పటికే 7 టెస్టులు అయితే ఆడాడు. కానీ అతని సగటు 35 పైగా, కేవలం 15 వికెట్లే పడగొట్టాడు. సో హర్షదీప్ ఇంకా అరంగేట్రం అయితే చేయలేదు. కొంచెం అనుభవం అవసరం అనుకుంటే ఆకాష్ దీప్కు ఓటు వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలకడగా రాణిస్తుండటం, లెఫ్ట్ హ్యాండర్ పేసర్ కావటం హర్షదీప్ సింగ్ కలిసి వచ్చే అంశాలుగా మాట్లాడుకోవచ్చు. హర్షదీప్ సింగ్ బౌలింగ్ ఇంగ్లాండ్లో స్వింగ్ పరిస్థితులు సరిపోతుందని, తనని ఎంచుకుంటే బౌలింగ్లో వైవిధ్యం కూడా వస్తుందని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. కాబట్టి హర్షదీప్ ఎడ్జ్ బాస్టన్లో అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆకాష్ దీప్ను కూడా తుజట్లోకి తీసుకునే అవకాశాలు కొట్టి పారేయలేం. ఎందుకంటే తొలి టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ల బౌలింగ్ ఆశాజనకంగా సాగలేదు. ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులైతే ఇచ్చేశాడు. అలాగే శార్దుల్ రెండో ఇన్నింగ్స్లో ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. కానీ మొత్తంగా తన బౌలింగ్ ప్రతిభావంతంగా కనిపించలేదు. వీరిలో ఒకరిని తప్పించే అవకాశాలు లేకపోలేదు. వేటి పడితే శార్దుల్ ఠాకూర్ మీదే కావచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. అతడి స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ని ఎంచుకోవాలని గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్పెషలిస్ట్ పేసర్తో తన స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటే ఆకాష్ దీప్, లేదా పేస్ ఆల్రౌండర్ కావాలనుకుంటే నితీష్ కుమార్ రెడ్డిని ఎంచుకోవచ్చు. తుది జట్లు ఎవరుంటారనేది పక్కన పెడితే జస్ప్రీత్ బుమ్రా ఉండగానే అనుకున్నంత ప్రభావం చూపని పేస్ విభాగం అతను లేకుండా ఏ మేర రాణిస్తుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. ఇంగ్లీష్ బ్యాటర్లు ముందు నుంచే ఊపి మీద ఉండగా తొలి టెస్ట్ విజయానంతరం వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చు. ఈ స్థితిలో వారి కళ్ళెం వేయడం తేలిక విషయం అయితే కాదు. కాకపోతే లీడ్స్తో పోలిస్తే ఎడ్జ్ బాస్టన్లో పరిస్థితులు బౌలింగ్కి, ముఖ్యంగా పేస్కి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. ఈ సానుకూలతను భారత్ బౌలింగ్ దళం ఏ మేర ఉపయోగించుకుంటుందో చూడాలి. పేస్ దళానికి నాయకత్వం వహించనున్న సిరాజ్ మ్యాచ్లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అలాగే ప్రాక్టీస్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రాతో పాటుగా ప్రసిద్ధ్ కృష్ణ కూడా కొన్నిసార్లు ప్రాక్టీస్కు దూరంగా ఉంటున్నాడు. సో దీన్ని బట్టి సెకండ్ టెస్ట్కి అతను కూడా ఆడే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఒకవేళ ప్రసిద్ధ్ కృష్ణ కన్నా ఖచ్చితంగా ఆడకపోతే హర్షదీప్ సింగ్తో పాటు ఆకాష్ దీప్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. శార్దుల్ ఠాకూర్ పేస్ అలాగే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అతని ప్లాజిబిలిటీ ఉందని చెప్తే నేను అనుకుంటున్నా. అయితే ఓవరాల్గా పేస్ యూనిట్ ప్రకారం హర్షదీప్ సింగ్, అలాగే ఆకాష్ దీప్, అలాగే శార్దుల్ ఠాకూర్, ముగ్గురితో పాటు పేస్ దళాన్ని నడిపించే మహమ్మద్ సిరాజ్ సెకండ్ టెస్ట్లో పేస్ బౌలర్స్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే మీరైతే ఏ పేస్ బౌలర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నారో సెకండ్ టెస్ట్కి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.